ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. మనవారు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు మీ అందరికీ తెలియజేయుచున్నాను. ఈ మనవారు అనే కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక చక్కని సందర్భాన్ని భాగాలుగా మనం నేర్చుకుంటున్నాం. గత భాగాలలో అనగా సుమారు 7 భాగాలలో విశేషమైనటువంటి సంగతులను, దేవుని యొక్క ఆత్మజ్ఞానమును మనం తెలుసుకున్నాం. ఈ 8వ భాగంలో కూడా దాని కొనసాగింపుగా మరిన్ని సంగతులను దేవుని కృపను బట్టి మనం నేర్చుకుందాం. 1000 ఏండ్ల శిక్ష, 1000 ఏండ్ల పరిపాలన. అపవాదికి 1000 ఏండ్ల శిక్ష, దేవుని యొక్క రాజ్యము, క్రీస్తు రాజ్యము, పరిశుద్ధుల రాజ్యము, 1000 ఏండ్ల పరిపాలన. అపవాది 1000 ఏండ్ల శిక్ష, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన. దీనిని గూర్చి దేవుడు ఆయన గ్రంథంలో విశేషమైనటువంటి సంగతులను పొందుపరిచాడు. ఇవి బాహ్య నేత్రాలతో భౌతికంగా చూస్తే అర్థమయ్యే సంగతులు కావు. యోహాను గారికి దేవుడు దర్శన రూపంలో వీటన్నిటినీ కూడా తెలియజేశారు. యోహాను గారు దర్శన రూపంలో వీటన్నిటినీ చూసి వ్రాస్తున్నారు. ఈ సంగతులను మనం చదివి అర్థం చేసుకుంటున్నాం. వీటిని చాలా క్షుణ్ణంగా దేవుని ఎడల భయభక్తులతో ఆత్మజ్ఞానముగా దేవుని దగ్గర నుండి స్వీకరిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపుతో మనము ఈ సంగతులను నేర్చుకోవాలి. ప్రియులారా, ప్రకటన గ్రంథంలోని మొదటి 3 వచనాలు, ఆ తర్వాత 4 నుండి 6 వచనాలు గత భాగాలలో మనం సంపూర్ణంగా నేర్చుకున్నాం. ఈ 8వ భాగంలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథమును తెరచి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు చూడండి. 7వ వచనం నుండి 10వ వచనం వరకు సుమారు 4 వచనాలను ఈరోజు అధ్యయనం చేద్దాం. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ మనస్సులలో ఇప్పటి వరకు ఈ వచనాలను గూర్చి, ఈ సందర్భాలను గూర్చి ఏవైనా ఒక అభిప్రాయం గనక ఉంటే గనుక వాటన్నిటినీ ప్రక్కన పెట్టి పరిశుద్ధమైనటువంటి ఆలోచనలతో మీరు దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవటానికి సిద్ధపడవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. ఎటువంటి సందేహాలతో మీరు ఉండకుండా, ఇప్పటికే ఏదో ఒక ఆలోచనలోనికి మీరు వచ్చేయకుండా చెప్పబడుతున్నటువంటి సంగతులను స్పష్టముగా పరిశుద్ధ గ్రంథమును తెరచి చూస్తూ
దేవుని యొక్క నడిపింపుతో మీరు ఈ సంగతులను నేర్చుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తూ, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి మీరు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి. వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదెసల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ సంగతులలో చాలా గూఢార్థాలు దాగి ఉన్నాయి. సాతానుకు సంబంధించినటువంటి గూఢార్థాలు ఇవి. సాతాను యొక్క తంత్రములు ఇవి. సాతాను యొక్క చరిత్రది. సాతానును గూర్చి, అపవాదును గూర్చి, మహాఘట సర్పమును గూర్చి, వాడిని వెంబడించిన దూతలను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆయా సందర్భాలలో మనకు అవసరతను బట్టి మనము ఎంతవరకు ఆ సంగతులను నేర్చుకోవాలో అంతవరకు ఆ అవసరతను బట్టి దేవుడు వ్రాయించాడు, మనకు బోధ చేస్తున్నాడు. ముఖ్యంగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం వచ్చేసరికి అపవాదిని గూర్చి దేవుడు ఎక్కడెక్కడ ప్రస్తావించాడు? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలలోను, ఆ తర్వాత 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ మాటలను మనం జాగ్రత్తగా చూడగలిగితే అపవాది యొక్క చరిత్ర ఇక్కడతో ముగింపబడుతుంది. అపవాది యొక్క చరిత్ర ఇక్కడతో ముగింపబడుతుంది. అపవాది యొక్క పూర్తి సమాచారం, పూర్తి పిక్చర్, అపవాది వాడిని వెంబడించిన దూతల యొక్క సమూహం, వీరి యొక్క పూర్తి సమాచారం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే, మనోనేత్రములు తెరచి మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలలోను, అలాగే 20వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనకు అర్థమవుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. బైబిల్ బోధిస్తున్న వారికి సైతం తెలియదంటే బైబిల్ వింటున్న వారికి ఇంకేం తెలుస్తుంది? 1000 సంవత్సరములు ముగియగానే సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును అనగానే, క్రీస్తు రాజ్యం యొక్క 1000 సంవత్సరాలు ముగింపబడిన తర్వాత అపవాది తానున్న చెరలో నుండి విడిపింపబడును అని అనుకొని పొరపాటు పడ్డారు. ఎందుకంటే 6వ వచనం తర్వాత గ్రుడ్డిగా 7వ వచనం చదివి దానికి ఇది కొనసాగింపు అనుకుంటే ఇలాగే పొరపాటు పడతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1000 సంవత్సరములు అనేటువంటి సందర్భం 2 పర్యాయములు ప్రయోగింపబడింది. మొదటిది అపవాదికి దేవుడు విధించిన శిక్ష, 1000 ఏండ్ల శిక్ష. రెండవది క్రీస్తు చేస్తున్నటువంటి రాజ్యం, 1000 ఏండ్ల క్రీస్తు పరిపాలన. 1000 ఏండ్ల శిక్ష ఉంది, 1000 ఏండ్ల పరిపాలన ఉంది. 1000 ఏండ్ల శిక్ష అపవాదికి, 1000 ఏండ్ల పరిపాలన క్రీస్తుది. క్రీస్తు తోడి ఆయనను ధరించుకున్న వారిది, ఆయన కొరకు బ్రతుకుతున్న వారిది. క్రీస్తును రాజుగా, వీరు క్రీస్తు రాజ్యంలో దేవుని కొరకు బ్రతుకుచున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కనుక 1000 ఏండ్ల శిక్ష వేరు, 1000 ఏండ్ల పరిపాలన వేరు. 1000 ఏండ్ల శిక్ష అపవాదికి సంబంధించినది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి 3 వచనాలలో 1000 ఏండ్ల శిక్ష అపవాదికి ఎలా విధింపబడిందో మనకు తెలియజేయబడింది. 1000 ఏండ్ల శిక్ష ముగిసిపోతుంది. 1000 ఏండ్ల శిక్ష ముగియగానే వాడు విడిపింపబడతాడు. వాడు అనగానే వాడితో పాటు దూతల సమూహం, వాడిని వెంబడించిన దురాత్మల సమూహం కూడా ఉన్నదని
మీరు ప్రతి సందర్భంలో కూడా ఆలోచించుకోవాలి. వాడు మరియు వాడిని వెంబడించిన దురాత్మల సమూహం 1000 ఏండ్ల శిక్ష తరువాత విడిపింపబడతారు. విడిపింపబడిన తర్వాత వాడు సరాసరి ఎక్కడికి వస్తాడు? భూమి మీదకే వస్తాడు. భూమి మీద ఎవరున్నారు? దేవుని యొక్క స్వరూపమందు సృష్టింపబడినటువంటి నరులు ఉన్నారు. ఆదాము హవ్వలున్నారు. వారిని వాడు మోసగించడం ప్రారంభించాడు. అక్కడ నుండి వాడు అలా మోసగిస్తూ జనములందరినీ కూడా వాడి వశం చేసుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిగో ఈ కాలంలో కూడా వాడు మోసగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా వాడి యొక్క తంత్రములు, వాడి యొక్క మోసం ప్రజలకు తెలియడం లేదు. ప్రజలంతా ఒక మత్తులో ఉన్నారు. మత్తులో ఉన్నప్పుడు వాడు చేస్తున్నటువంటి ఆగడాలు తెలియటం లేదు. ఎవరైతే దేవుని జ్ఞానము వలన మేల్కొని వారి మనోనేత్రములు తెరచి చూస్తారో వారికి మాత్రమే వాడి యొక్క చర్యలన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి జాగ్రత్తగా క్షుణ్ణంగా మనం అధ్యయనం చేయగలిగితే అపవాది, వాడిని వెంబడించిన దురాత్మల యొక్క సమూహం, వీరి యొక్క చర్యలు మనకు కనిపిస్తాయి. వారు ఏం చేస్తారు? వాడు చెరలో నుండి విడిపింపబడగానే ఏం చేయడానికి వస్తున్నాడు? చెరలో నుండి విడిపింపబడిన తర్వాత వాడి యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది? అపవాది తానున్న చెరలో నుండి, అనగా 1000 ఏండ్ల శిక్షలో వాడు ఉన్నాడు కదా. అంతకుముందు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలలో మనం నేర్చుకున్నాం కదా, ముందటి భాగాలలో మనం తెలుసుకున్నాం కదా. అపవాది తానున్న చెరలో నుండి ఆ 1000 సంవత్సరములు గడిచిపోగానే అపవాది తానున్న చెరలో నుండి విడిపింపబడును. విడిపింపబడేసరికి భూమి మీద ఇద్దరు మనుషులు ఉన్నారు. వారు ఏదెను వనంలో ఉన్నారు, ఆదాము హవ్వలు. సరాసరి వాడు భూమి మీదకి వచ్చేసాడు. విడిపింపబడగానే వాడి యొక్క దురాత్మల సమూహం, వాడిని వెంబడించిన దురాత్మల సమూహం, పాపము చేసిన దేవదూతలు, వీరంతా కూడా సరాసరి భూమి మీదకి వచ్చేశారు. మొదట ఎవరిని మోసగించారు? హవ్వను మోసగించారు. తర్వాత ఆదామును మోసగించారు. ఆ తర్వాత కయీనును మోసగించారు. ఆ తర్వాత మానవ జాతిలో ఎందరినో మోసగిస్తూ వస్తున్నారు. ఒక్కొక్కరిని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. వల పన్నుతున్నాడు. ఆ వలలో వారు చిక్కుకున్న తర్వాత వాడి ఖాతాలో వాడు వేసుకుంటున్నాడు. ఆ మత్తు నుండి మరల వారు బయటకు రాలేకుంటున్నట్లుగా వాడు భయంకరమైనటువంటి విధానానికి పాల్పడుతున్నాడు. మనుషులందరినీ తన వశం వాడు చేసుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు పలికించినటువంటి ఈ అద్భుతమైన మాటలను జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అపవాది యొక్క చరిత్రను సుమారు ఒక 7 మాటల్లో, 7 వాక్యాలలో దేవుడు తెలియజేశాడంటే ఆయన ఎంత గొప్పగా ఈ మాటలను వ్రాయించాడో మీరు ఆలోచన చేయండి. ఉపమాన అలంకారాలను ఆయన ప్రయోగించాడు. మనం చక్కగా అర్థం చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక 7 వాక్యాలలో అపవాది యొక్క పూర్తి చరిత్ర ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలలో, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7 నుండి 10 వచనాలలో, మొత్తంగా 7 వాక్యాలలో అపవాది యొక్క పూర్తి చరిత్ర ఉంది. మనం చక్కగా దీనిని ఆలోచన చేద్దాం. అపవాది యొక్క శిక్ష, అపవాది యొక్క ముగింపు. ఇక తరువాత మాట్లాడుకోవడానికి ఏమీ లేకుండా అపవాది నిత్యము శిక్షలో బాధింపబడుటకు పంపింపబడ్డాడు. 1000 ఏండ్ల శిక్ష, తరువాత విడిపింపబడ్డాడు అన్నట్టుగా ఇక తరువాత దేవుడు వాడికి విధించినటువంటి నిత్య శిక్షలు ఉండదు. నిత్య శిక్ష అనే పేరులోనే నిత్యము శిక్ష విధింపబడుతుంది అని ఉంది కదా. కనుక ఇక్కడ 1000 ఏండ్లు లేక 100 ఏండ్లు అనేది లేదు. మరలా విడిపింపబడడానికి వాడికి అవకాశం లేదు. కనుక ఆ భయంకరమైనటువంటి శిక్ష వాడికి ఎదురు చూస్తున్నది. కనుకనే వాడు భూమి మీద ఉండగా ఎవరిని మృంగుతున్నా అని గర్జించే సింహం వలె వెదకుచూ తిరుగుచున్నాడు. పని పూర్తి చేసుకోవాలనుకుంటున్నాడు. ఒకవేళ వాడికి తరువాత శిక్ష విధింపబడినది అంటే ఇక వాడు విడిపింపబడే అవకాశం లేకుండా విధింపబడుతుందనేటువంటి భయం వాడిలోనూ, వాడిని వెంబడిస్తున్నటువంటి దురాత్మల సమూహంలోనూ ఉన్నది గనుక ఈరోజు ఎంత కర్కశంగా మనుషులను నాశనం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు, ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆయనకు ఎదురుపడినటువంటి దురాత్మల సమూహం ఏమంటున్నాయి? సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, మాతో నీకేమి? దేవుడు మమ్మను విడిపించాడు, విడుదలలో ఉన్నాం, మరలా మేము శిక్షలోనికి వెళ్ళిపోతాం, ఇప్పుడు మేము విశ్రాంతి తీసుకుంటున్నాం
చేతనైనంత మట్టుకు మనుషులను పీడిస్తున్నాం, హింసిస్తున్నాం. సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు నీవు మమ్మను శిక్షకు పంపించగలవు, మాతో నీకేమి, కనుక మమ్మను విడిచిపెట్టు అని ప్రాధేయపడుతున్నాయి. చూసారా? అంటే భవిష్యత్తులో వాటికి నిత్య శిక్ష ఉన్నదని చాలా భయంతో ఉన్నాయి. అపవాది మొదలుకొని వాడిని వెంబడిస్తున్నటువంటి దురాత్మల సమూహాలన్నీ కూడా. ఎందుకంటే ముందుగా దేవుడు వ్రాయించాడు, ముందుగా దేవుడు తెలియపరిచాడు, భవిష్యత్తులో నీకు శిక్ష విధింపబడబోతోంది, నిత్య శిక్ష. నిన్ను వెంబడించిన దూతలను, నిన్ను వెంబడించిన మనుషులను కూడా ఆ నిత్య శిక్షలో నేను పడేస్తానని దేవుడు ముందుగా తెలియజేశాడు. ఆ సమూహంలో మనం అస్సలు ఉండకూడదు. మనం క్రీస్తు రాజ్యము చేయువారిలో ఉండాలి, పరలోకమునకు ఆహ్వానింపబడే వారముగా ఉండాలి. ఇక తడవు చేయకుండా దేవుని యొక్క మాటలలోనికి మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆ మాటలలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా వాటిని అధ్యయనం చేయాలి. సందేహాలు రాకుండా చాలా జాగ్రత్తగా వాటిని నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు క్లుప్తంగా వ్రాయించేశాడు. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో సుమారు 7 వాక్యాలలో అపవాది యొక్క చరిత్ర పూర్తిగా క్లుప్తంగా వ్రాయించేశాడు ఆయన. కనుక మనం చాలా జాగ్రత్తగా ఒక్కొక్క మాటను, ఒక్కొక్క పదాన్ని మనం విశ్లేషిస్తూ నేర్చుకోవాలి. ఈ భాగంలో ఈ మాటలన్నిటినీ మీకు తెలియచేయటానికి ఆ 4 వాక్యాలను, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ 4 వాక్యాలను మీకు పూర్తిగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 7వ వచనంలో ఏమని రాయబడింది? 1000 సంవత్సరములు గడిచిన తర్వాత, ఆ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత, ఏ 1000 సంవత్సరాలు? అపవాది శిక్షలోనికి వెళ్ళినటువంటి 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఏ 1000 సంవత్సరాలు గత భాగాలలో చెప్పిన దానిని మీరు మర్చిపోయినా, ఒకవేళ గత భాగాలలో మీరు చూడకపోయినా, వినకపోయినా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. 3వ వచనంలో దేవుడు ఏమని రాయించాడు? అపవాది తానున్న చెరలో నుండి విడిపింపబడును, కొంతకాలం విడిచిపెట్టబడవలను, విడిపింపబడుతుంది. కనుక ఆ 1000 సంవత్సరములు గడిచిపోగానే సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. సాతాను అనగానే ఒక్కడే కాడు, సాతానుతో పాటు వాడిని వెంబడించిన దురాత్మల సమూహం కూడా ఉన్నదని మీరు గుర్తుంచుకోవాలి. మరలా చెబుతున్నాను. ఆ 1000 సంవత్సరములు గడిచిపోగానే సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. విడిపింపబడిన తర్వాత ఎక్కడికి వస్తాడు? భూమి మీదకే వస్తాడు. ఈ సృష్టిలో ఇంకెక్కడికి వెళ్ళడు. ఎందుకంటే ఎక్కడ మానవ మనుగడ లేదు. అంగారకుడి మీద కానీ ఈ శాస్త్రవేత్తలు అమాయకులు అనుకుంటున్నట్టుగా గ్రహాంతర జీవులు ఉన్నారు అనుకుంటున్నట్టుగా ఎక్కడ ఎవరూ లేరు. ఈ సృష్టిలో ఇంకెక్కడ మానవ మనుగడ లేదు, జీవుల యొక్క మనుగడ లేదు. కేవలం భూమి మీద మాత్రమే ఉన్నది. అపవాది అయిన వాడు సరాసరి భూమి మీదకే వచ్చాడు. వాడిని వెంబడించిన దురాత్మల సమూహం అంతా కూడా భూమి మీదకే వచ్చారు, మనుషులను మోసగించడానికి. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక చక్కని మాట మీకు పరిచయం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో పంచుకున్నటువంటి సందర్భం అది. శిష్యులు వచ్చి, దెయ్యములు మాకు లోబడుచున్నవి, దెయ్యములు మాకు లోబడుచున్నవి, కనుక నీవు మాకు ఇచ్చినటువంటి ఈ అధికారం, ఈ శక్తి ఎంతో గొప్పది అని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి వారు సంతోషిస్తూ ఆ మాటలు చెబుతున్నప్పుడు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? దెయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపక, మీ పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి. ఎందుకంటే మీకు ఒక రహస్యాన్ని తెలియజేస్తాను. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి భూమి మీదకి వచ్చాడు. వాడు ఒకవేళ మనిషిని ఆవహించి మనిషిని నాశనం చేయాలనుకుంటే మనిషి చాలా సునాయాసంగా వాడి యొక్క వలలో చిక్కుకుపోతాడు. కనుక మీరు క్రీస్తు ప్రభు యొక్క రక్షణను పొంది, క్రీస్తు ప్రభు యొక్క బలంతో దేవునిలో మీరు స్థిరంగా నిలబడాలి, వాడి యొక్క పన్నాగం నుండి తప్పించుకోవాలని ప్రభువారు శిష్యులకు తెలియజేస్తున్నారు. మీరు ఒకవేళ ఆదమరుపుగా ఉంటే, వాడికి అవకాశం ఇచ్చేస్తే వాడు మిమ్మల్ని విడిచిపెట్టడు. వాడు మిమ్మల్ని ఏ విధంగానైనా సరే నాశనం చేయాలని చూస్తున్నాడు. సాతాను మెరుపు వలె భూమి మీదకు వచ్చుట నేను చూచితని అని ప్రభువారు తెలియజేస్తున్నారు. అంటే ప్రభువారికి మాత్రమే ఆ సంగతులు తెలుసు. మిగిలిన వారు ఆ సంగతులను చూడలేరు, వారు వివేచించలేరు. ఆయన చెప్పినప్పుడు మనం దానిని అంగీకరించి ఆ వాస్తవాలను, ఆ యథార్థాలను మనం తెలుసుకోవాలి. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి భూమి మీదకి వచ్చేసాడు.
వాడి యొక్క ప్రస్తావన ఇప్పుడు ఎక్కడుంది? భూమి మీదే ఉంది. వాడి యొక్క మనుగడ ఇప్పుడు ఎక్కడుంది? భూమి మీదే ఉంది. చెరలో లేడు, విడిపింపబడినటువంటి కాలంలో ఉన్నాడు. వాడు విడిపింపబడిన కాలంలో ఉన్నప్పుడు వాడు చాలా కోపంతో ఉన్నాడు. వాడు చాలా భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నాడు, పగతో ఉన్నాడు, కక్షతో ఉన్నాడు, మనుషులను నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే 1000 సంవత్సరాలు శిక్షను చవిచూసి వచ్చాడు. కనుక తీవ్రమైనటువంటి కక్ష, తీవ్రమైనటువంటి పగ, కోపం వాడిలో ఉన్నాయి. కేవలం మనుషులపై మాత్రమే, మనుషులను నాశనం చేయాలని. కనుక జాగ్రత్తగా ఉండండి అని మీకు శత్రువు బలమంతటి మీద అధికారం ఇస్తున్నారని యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భంలో శిష్యులతో చెప్పడం మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు ఆ సందర్భాలు మీకు కనిపిస్తాయి. లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు, తర్వాత మీరు దానిని చూడండి. ఈ సందర్భాలు మీకు అక్కడ కనిపిస్తాయి. ఇక ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. 7వ వచనంలో అపవాది 1000 సంవత్సరములు గడిచిపోగానే తానున్న చెరలో నుండి విడిపింపబడ్డాడు. ఆ విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు 8వ వచనంలో వెంటనే ఏం జరుగుతుందో చూడండి. వాడు విడిపింపబడిన తర్వాత వాడు మరియు వాడి యొక్క దురాత్మల సమూహము ఏం చేస్తున్నారు? భూమి మీదకి వచ్చారు. ఏం చేస్తున్నారు చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనాన్ని ఇప్పుడు మీరు చూడండి. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. తానున్న చెరలో నుండి విడిపింపబడగానే వాడు బయలుదేరుతున్నాడు. ఒక టాస్క్ నిమిత్తం వాడు బయలుదేరుతున్నాడు. ఏంటా టాస్క్? యుద్ధమునకు పోగు చేయాలి. యుద్ధమునకు తన జనులను పోగు చేయాలి. ఎవరితో యుద్ధం? అపవాదికి ఎవరితో యుద్ధం? మనుషులతోనా? ప్రకృతి శక్తులతోనా? మిగిలిన దేవదూతలతోనా? దేవునితోనా? అపవాదిని శిక్షకు పంపించినదెవరు? దేవుడు. అపవాదిని శిక్షకు పంపించినదెవరు? దేవుడు. మరి అపవాదికి కోపం అంతా ఎవరి మీద ఉంటుంది? దేవుని మీదే ఉంటుంది. దేవునితో వాడు స్వయంగా పోరాటం చేయగలడా? ప్రత్యక్షంగా పోరాటం చేయగలడా? అసలు పరలోకంలోనే వాడికి ఇప్పుడు స్థానం లేదు. పరలోకంలో వాడికి ఇక చోటు లేదు. వాడు పడద్రోయబడ్డాడు. ప్రత్యక్షంగా దేవునితో అసలు యుద్ధం చేయటం కాదు కదా, అసలు దేవుణ్ణి చూచేటువంటి అవకాశం కూడా అపవాదికి లేదు. వాడిని వెంబడిస్తున్నటువంటి దురాత్మల సమూహములకు అస్సలు లేదు. మరి ఇప్పుడు వీడు ఎలా పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు? మనుషుల ద్వారా పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క సంకల్పం అంతా కూడా మనుషుల మీద ఉంది కనుక ఈ మనుషులను పాడు చేస్తే దేవుని యొక్క ఆశలపై నీళ్లు చల్లినట్టే అని వాడు భావిస్తున్నాడు. అంటే దేవునిని ఇబ్బంది పెట్టాలంటే, దేవునికి నష్టాన్ని కలిగించాలంటే, దేవునిపై తన కోపాన్ని తీర్చుకోవాలంటే మనుషుల ద్వారా మనుషులను నాశనం చేస్తే ఆయనను నేను దెబ్బతీసినట్టే అని వీడు భ్రమపడుతున్నాడు. మనుషులను నాశనం చేయటానికి వీడు భూమి మీదకి వచ్చాడు. అయితే దేవునికి ఎప్పుడూ కూడా నష్టం కలగదు. ఎందరైతే ఆయన కొరకు నిర్ణయింపబడ్డారో వారిని వీడు ఏమీ చేయలేడు. ఎందరైతే దేవుని కొరకు నిర్ణయింపబడ్డారో వారిని మాత్రం వీడు పాతాళ లోకములకు, నరకమునకు, శిక్షలోనికి తీసుకుని వెళ్ళలేడు. ఛాలెంజ్. మోషేను నాశనం చేయగలిగాడా? అబ్రహామును నాశనం చేయగలిగాడా? దావీదును నాశనం చేయగలిగాడా? నోవహును నాశనం చేయగలిగాడా? హేబెలును నాశనం చేయగలిగాడా? దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయించుకున్నటువంటి నీతిమంతులను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి చేరుకోవటానికి తమ బ్రతుకులను అంకితం చేసుకున్నటువంటి నీతిమంతులను వాడు ఏమీ చేయలేడు. కనుక దేవునికి ఏమాత్రం నష్టం ఉండదు. మరి మిగిలిన వారి విషయంలో వారి నష్టాన్ని వారే భరించాలి. అది దేవునికి నష్టం కాదు, వారికే నష్టం. ఏ మనిషి అయితే సాతాను వలలో పడి సాతాను యొక్క బంధకములలో ఉండి వాడు సాతాను యొక్క కుయుక్తిలో పడిపోయి మోసగింపబడతాడో వాడికే నష్టం. ఆ మనిషికే నష్టం. ఇదంతా దేవుని సంకల్పం. అసలు దేవుడు అపవాదిని ఎందుకు విడిచిపెట్టాడు?
విడిచిపెట్టకుండా ఉంటే అసలు మనుషులు మోసగింపబడే అవకాశమే లేదు కదా. మోసగింపబడకపోతే అందరూ పరలోకానికి వెళ్తారు కదా, అందరికీ నిత్యత్వం వస్తుంది కదా. కానీ దేవుని సంకల్పం ఎలా ఉందో తెలుసా? అపవాది భూమి మీద విడిచిపెట్టబడాలి, వాడిని వెంబడిస్తున్నటువంటి దురాత్మల సమూహం కూడా విడిచిపెట్టబడాలి. వారు విడిచిపెట్టబడిన తరువాత భూమి మీద మనుషుల దగ్గరకు వారు వెళ్ళాలి, వారిని వారు పరీక్షించాలి, శోధించాలి, మోసగించాలి. ఎవరైతే వాడి యొక్క తంత్రములన్నిటినీ తెలుసుకొని వాడి మోసము నుండి బయటపడతారో, ఎవరైతే దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనానికైనా తెగిస్తారో, ఎవరైతే యేసు విషయమై సాక్ష్యం ఇస్తారో, ఎవరైతే క్రీస్తుతో పాటు రాజ్యంలో ఉంటారో వారినే తన లోకములోనికి స్వీకరించడానికి దేవుడు సంకల్పించాడు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ప్రణాళిక. కనుక సాతాను వాడిని వెంబడించిన దురాత్మల సమూహము విడిచిపెట్టబడ్డారు. విడిచిపెట్టబడిన తర్వాత వాడు ఒక విషయమై బయలుదేరాడు. ఒక టాస్క్ ఉంది వాడికి. అందుకే వాడు బయలుదేరును అని వ్రాయబడింది చూడండి. వాడు బయలుదేరును. ఏ విషయమై బయలుదేరును? మనుషులను మోసగించే విషయమై వాడు బయలుదేరును. బయలుదేరగానే వాడికి మొట్టమొదట ఆదాము హవ్వలు కనిపించారు. హవ్వను మోసగించాడు, హవ్వ ద్వారా ఆదామును మోసగించాడు. తర్వాత కయ్యను, ఆ తర్వాత విస్తారమైనటువంటి జనం వాడి యొక్క వలలో పడిపోతున్నారు. ఇప్పుడు మనం ఈ మాటను చక్కగా ఆలోచన చేయగలిగితే, అపవాది అయిన వాడు వాడిని వెంబడించినటువంటి దురాత్మల సమూహంతో కలిసి విడిపింపబడిన తర్వాత, 1000 ఏండ్ల శిక్షలో నుండి విడిపింపబడిన తర్వాత భూమి మీదకి వచ్చి వాడు ఒక విషయమై బయలుదేరాడు. ఏ విషయమై? యుద్ధం చేయించటానికి, దేవునితో యుద్ధం చేయించటానికి మానవులను పురుగొల్పుతున్నాడు. దేవునికి ఎదురు తిరగటానికి మనుషులను వాడు రేపుతున్నాడు. ఈ విషయమై వాడు బయలుదేరాడు. ఇలా బయలుదేరినప్పుడు ప్రయోగింపబడినటువంటి మాటలను ఒక్కసారి మనం జాగ్రత్తగా చూడగలిగితే, భూమి నలుదిశలయందుండు జనములను, భూమి నలుదిశలయందుండు జనములను అంటే వాడు బయలుదేరేటప్పటికీ వాడు 1000 ఏండ్ల శిక్షలో నుండి విడుదల నుండి వాడు భూమి మీదకి వచ్చేసరికి భూమి నలుదిశలా ఇంకా జనములు ఉండి ఉండకపోవచ్చు. కానీ ఎక్కడున్నారు? ఏదైనా వనంలో అయితే ఉన్నారుగా. వారి నుండే భూమి నలుదిశలకు జనములు వ్యాపిస్తారుగా. కనుక ఒక్కొక్కరుగా వాడు ప్రారంభిస్తున్నాడు. ప్రజలు ఎప్పుడైతే విస్తరిస్తారో, జనములు ఎప్పుడైతే వ్యాపిస్తారో, వ్యాపించిన వారు అందరినీ కూడా వీడు వాడి వశంలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఒకరితో ప్రారంభించాడు. వాడి పని ఒకరితో ప్రారంభించాడు. ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. వాడు రాగానే భూమి మీద విస్తారమైనటువంటి జనములు ఉన్నారని మీరు అనుకోకండి. వాడు వచ్చినప్పటికీ 2 ఉన్నారు, ఆదాము హవ్వలు. వారి నుండి వచ్చినటువంటి జనములందరినీ కూడా ఒక్కొక్కరిగా వాడు మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మోసం నుండి తప్పించుకున్న వారు కొందరైతే, ఆ మోసంలో చిక్కుకుపోయిన వారు ఎందరో ఉన్నారు. అందుకే ఆ మాటను మనం చక్కగా చూడగలిగితే, వాడు బయలుదేరాడు. ఒక పని నిమిత్తం వాడు బయలుదేరాడు. మానవులను మోసగించే పని నిమిత్తం వాడు బయలుదేరాడు. భూమి నలుదిశలయందును జనములను వాడు మోసగిస్తూ, అలాగే పరలోకమందున్న తండ్రి ఒక ఉదాహరణ కూడా మనకు దయచేస్తున్నారు. ఒక ఉదాహరణ కూడా. ఏంటా ఉదాహరణ? లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నటువంటి గోగు మాగోగు అనేటువంటి వారి యొక్క జనములు, ఆ దేశపు జనములు. ప్రియులారా, ఇది ఒక ఉదాహరణ. అంటే మునుపటి చరిత్రలో దేవునికి ఎదురు తిరిగినటువంటి ఒక సైన్యం ఉంది. ఇశ్రాయేలీయుల కాలంలో దేవునికి భిన్నంగా బయలుదేరినటువంటి ఒక సైన్యం ఉంది. ఆ సైన్యమే గోగు మాగోగు. మాగోగు దేశము, గోగు దానికి అధిపతి. వీరి యొక్క సైన్యం. ఈ సైన్యాన్ని దేవుడు ఇశ్రాయేలీయుల కాలంలో ఓడించాడు. వారిని నిర్మూలం చేశాడు. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారి కాలంలో ఈ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఇది జరిగిన సంఘటన కనుక దీనిని ఒక ఉదాహరణగా దేవుడు తీసుకున్నాడు. అంటే ఈ ఉదాహరణ మనకు తెలియజేస్తే, అపవాది అయిన వాడు జనములను ఎలా ప్రేరేపించి మోసగించి దేవునితో యుద్ధం చేయటానికి ప్రేరేపిస్తాడో మనకు అర్థమవుతుందని ఒక ఉదాహరణ దేవుడు తీసుకొని మనకు తెలియజేస్తున్నాడు. అందుకే అక్కడ
రెండు భాగాలుగా మనం విభజించగలిగితే, భూమి నలుదిశల యందుండు జనములందరినీ అపవాది అయిన వాడు మోసగిస్తున్నాడు. అలాగే లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని వాడు మోసగిస్తున్నాడు. దేవునితో యుద్ధం చేయటానికి వాడు వీరందరినీ కూడా పురిగొల్పుతున్నాడని మనకు అర్థమవుతుంది. 8వ వచనాన్ని జాగ్రత్తగా ఆ విధంగా మీరు విశ్లేషించాలి. మొదట భూమి యందుండు సమస్త జనులను అన్నాడు, నలుదిశల యందుండు జనులను అన్నాడు. ఆ తర్వాత ఒక ఉదాహరణగా ఫర్ ఎగ్జాంపుల్ గోగు మాగోగు అనువారు ఒకనాడు దేవునితో ఎలా యుద్ధం చేస్తారో మీకు చరిత్రలో వ్రాయబడింది కనుక ఆ ఎగ్జాంపుల్ మీకు తీసుకొని ఆ ఉదాహరణ ద్వారా దేవుడు ఇదిగో అపవాది ఈ విధంగా మనుషులను ప్రేరేపిస్తున్నాడు అని తెలియజేశారు. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 39వ అధ్యాయము దయచేసి ఈ పాఠం తర్వాత మీరు క్షుణ్ణంగా ఒక్కసారి అధ్యయనం చేయండి, మీకు విషయం అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 39వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలలో మాగోగు దేశపు వాడైన గోగును గూర్చి దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా పలికించినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. వారు లెక్కకు సముద్రపు ఇసుక వలె విస్తారమైనటువంటి సైన్యంతో దేవునితో యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నారంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వారు బయలుదేరుతున్నారు. మాదీయులు, పారసీకులు ఈ ప్రపంచాన్ని ఏలటానికి వారు ప్రారంభించినప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి రాజ్యాలు ఇవి. గోగు మాగోగు అనేవారు ఇశ్రాయేలీయులను నిర్మూలన చేయటానికి, ఇశ్రాయేలీయుల యొక్క ముఖ్య పట్టణం పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేమును నిర్మూలన చేయటానికి, యెరూషలేములో ఉన్న దేవుని ఆలయమును పూర్తిగా ధ్వంసం చేయటానికి నాడు అనగా చరిత్రలో యెహెజ్కేలు గారి కాలంలో గోగు మాగోగు అనువారు అనగా ఆ దేశపు జనులు, ఆ దేశపు రాజు ప్రయత్నించారు. దేవునితో యుద్ధం చేయటానికి వారు ప్రయత్నించారు. కనుక ఆ ఉదాహరణ మనం తీసుకోగలిగితే భూమి మీద ఆదాము మొదలుకొని మనుషులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరిని అపవాది అయిన వాడు దేవునికి వ్యతిరేకంగా మనుషులను ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు ఈ ఉదాహరణను మనకు చూపిస్తున్నాడు. ఈ విధంగా చాలా రాజ్యాలు దేవునికి ఎదురు తిరిగాయి. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు, మొట్టమొదట ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులు దేవునికి ఎదురు తిరగలేదా? ఆ ఉదాహరణ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే నెబుకద్నెజరు ఇశ్రాయేలీయులను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోలేదా? ఆ ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చు. కల్దీయులు. అలాగే అష్షూరీయులు ఇశ్రాయేలీయులను ఓడించి ఇశ్రాయేలీయులను చెరగా తీసుకుని వెళ్ళిపోలేదా? ఆ ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ఇశ్రాయేలీయులు మునుపటి కాలంలో అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ఎందరో ఇశ్రాయేలీయులను అడ్డగించడానికి ప్రయత్నించలేదా? వారిని కూడా మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. బాలాకు రాజు, ఆ రాజును ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎదోమీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, కనానీయులు, అమోనీయులు, అమాలేకీయులు వీరందరినీ కూడా ఉదాహరణకు తీసుకోవచ్చు. ప్రియులారా, అయితే ఇక్కడ గోగు మాగోగు అనేటువంటి వారిని ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఈ ఉదాహరణలో మనకు చూపిస్తున్నాడంటే, వారంతా కూడా చిన్న చిన్న ఉదాహరణలు. అంతకు మునుపు మనకు కనిపిస్తున్నవన్నీ కూడా చిన్న చిన్న ఉదాహరణలు. అంటే అపవాది అయిన వాడు వాడిని వెంబడించిన దురాత్మల సమూహం. దురాత్మల సమూహంలో చిన్న చిన్న దెయ్యాలన్నీ ఎలా ఉంటాయో అలాగే మిగిలిన రాజ్యాలన్నీ ఆయా కాలాలలో దేవునికి తిరుగుబాటు చేశాయి కదా, అవన్నీ అలా కనిపిస్తాయి. ఈ గోగు మాగోగు అనేటువంటి ఆ ప్రాంతపు జనులు, ఆ ప్రాంతపు సైన్యం, ఆ ప్రాంతపు రాజు దేవుని ప్రజలకు విరోధముగా బయలుదేరినప్పుడు వీడు చాలా ముఖ్యుడు. విస్తారమైనటువంటి సైన్యంతో దేవుని మీద యుద్ధం చేయడానికి, అనగా దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి కూడా బయలుదేరాడు. కనుక ఈ ఉదాహరణ కరెక్ట్గా సూట్ అవుతుందని దేవుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం అధ్యయనం చేయాలి, ఆలోచన చేయాలి. అంతే తప్ప భవిష్యత్తులో మరల ఏదో గోగు మాగోగు అనేటువంటి రాజ్యాలు వస్తాయని
వెయ్యేండ్ల పరిపాలనలోనే ఆ రాజ్యాలు వస్తాయని, అప్పుడు అపవాది వారిని ప్రేరేపిస్తాడని ఇలాంటి తప్పుడు అభిప్రాయాలతో ఉండకండి. రియాలిటీలోనికి రండి. ఏదో అభూత కల్పనలోనికి, అబద్ధాలలోనికి వెళ్ళిపోకండి. ప్రస్తుతం మన చుట్టూ ఉన్నటువంటి అపవాది సామ్రాజ్యం, దీనిని అంతటినీ కూడా మనం గోగు మాగోగు అనువారితో పోల్చి చూడొచ్చు. అది ఒక వ్యక్తి దగ్గర జరిగిన, ఒక ప్రాంతంలో జరిగిన, ఒక సంఘం మీద జరిగిన, లేక మరేదో విస్తారమైనటువంటి జనం మీద జరిగిన ఆ దాడి ఎవరి మీద జరిగినా కానీ, దేవుని మీద దాడి జరుగుచున్నది అంటే ఇదిగో ఈ సందర్భాన్ని మనం తీసుకోవాలి. ఆయా సందర్భాలలో మీరు చూడండి, సువార్త ప్రకటనను అడ్డగిస్తున్నటువంటి దురాత్మల సమూహం, దుష్ట సమూహం, మతోన్మాదుల సమూహం. అంటే వీరందరూ ఎవరు? గోగు మాగోగు అని వారితో పోలిక వారిని తీసుకోవచ్చు. అంటే దేవుని యొక్క వాక్యమును అడ్డగించాలని, దేవుని యొక్క జ్ఞానము భూమి మీద లేకుండా చేయాలని, వారిని సమూలంగా నాశనం చేయాలని వాడు అనేక మంది మనుషులను ప్రేరేపించడానికి బయలుదేరాడు. ఆదాము కాలం నుండి కూడా వాడు ఈ విధంగా చేస్తున్నాడు. ప్రియులారా, ఈ విషయం మీకు చక్కగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ కూడా నేను మీకు తెలియజేస్తాను. లోకంలో ఎవడైనా ఒక భయంకరమైనటువంటి నేరం చేసి జైల్లోకి వెళ్ళిపోయాడు అనుకుందాం. భయంకరమైనటువంటి నేరం చేసి జైల్లోకి వెళ్ళిపోయాడు అనుకుందాం. అంటే వాడు నేరం చేసినప్పుడు పట్టుబడిన తర్వాత న్యాయమూర్తి వాడికి శిక్ష విధించాడు. వాడు జైల్లోనికి పంపబడ్డాడు. జైల్లోనికి వెళ్ళినటువంటి నేరస్తుడు ఏదో బెయిల్ మీదో, లేకపోతే పేరోల్ మీదో, లేకపోతే శిక్ష ముగించుకునో తిరిగి ఆ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత వాడు ఇంకా పరివర్తన చెందకపోతే, ఆ నేరస్తుడు ఇంకా మార్పును అందకపోతే వాడి యొక్క ఆలోచన అంతా ఎలా ఉంటుంది? వాడు ఈ జైలు జీవితం అనుభవించటానికి కారకులెవరు అనే దానిని చూస్తాడు. ఈ జైలు జీవితాన్ని అనుభవించడానికి కారకులెవరు? వాడికి కక్షిదారులు ఉంటారు కదా, వాడి మీద కేసు వేసిన వారు కానీ, లేక వాడి చేత బాధింపబడిన వారు కానీ ఉంటారు కదా. వారి వల్లే నేను జైల్లోనికి వచ్చేసాను అనుకుంటాడు వాడు. అనుకుని బయలుదేరతాడు. విడుదలను అందగానే వాడి యొక్క అడుగులన్నీ కూడా ఎలా పడతాయి? ఎటువైపు పడతాయి? వాడు ఏ దిశగా బయలుదేరతాడు? నేను ఈ జైలు జీవితం గడపటానికి కారకులెవరు, వారిని నేను ఇప్పుడు అంతమొందించాలి, వారి పని పట్టాలి అనుకుని బయలుదేరతాడు. వెళ్ళగానే మొదటి రోజే అందరినీ ఖచ్చితంగా నరికేస్తాడా? లేదు. చాలా సంఘటనలు మనం చూస్తున్నాం కదా. వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఒక చోట కూర్చుంటాడు, ఆలోచిస్తాడు, ప్లాన్ వేస్తాడు, రెక్కి నిర్వహిస్తాడు, సరైన సమయం కోసం చూసుకుంటాడు, అదును చూసుకుంటాడు. అందరూ ఈ విషయం మర్చిపోయారు లేదా అని వాడు చూసుకుంటాడు. అప్పుడు సరైన సమయంలో వాడు పగ తీర్చుకుంటాడు. అపవాది అయిన వాడు కూడా సరిగ్గా ఇలాగే చేశాడు, ఇలాగే చేస్తున్నాడు, ఇలాగే చేస్తాడు. ఎందుకంటే నేర స్వభావం. 1000 ఏండ్ల శిక్ష అనుభవించిన తర్వాత విడిచిపెట్టబడినటువంటి వాడు పరివర్తన లేదు. వాడికి పరివర్తన ఉండదు కూడా. వాడిని వెంబడించిన దురాత్మల సమూహం. వీరు సరాసరి వచ్చి అందరినీ చంపేస్తారా? వీరు సరాసరి వచ్చి ఒకరిని నాశనం చేస్తే నా పని అయిపోయింది అనుకుని వెళ్ళిపోయేటువంటి దురాత్మల సమూహం అది కాదు. భూమి మీద పుట్టుకొచ్చినటువంటి ప్రతి మనిషిని నాశనం చేయాలనేటువంటి ఏకైక ఆలోచనతో వారు వచ్చారు. సాతాను, వాడిని వెంబడించిన దురాత్మల సమూహం. మొదట హవ్వ, ఆదాము, కయీను వారితో ప్రారంభించాడు. ఆ తర్వాత అలా మానవ జాతిని అంతటినీ నాశనం చేస్తూ వస్తున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు రాయించాడు, భూమి నలుదిశల యందుండు జనములను వాడు మోసపరచి లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నటువంటి గోగు మాగోగు అను వారిని వాడు మోసం చేసి యుద్ధమునకు పోగు చేస్తున్నాడు. ఇప్పుడు తరువాత 9వ వచనంలో వాడు యుద్ధం ఎవరితో చేస్తాడో, ఎందు నిమిత్తమే చేస్తాడో మనకు రాయబడింది. చక్కగా ఆ మాటలను మీరు చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం. వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారు భూమి యందంతటా వ్యాపించి, అంటే అపవాది సైన్యం భూమి యందంతటా వ్యాపించాలంటే ఒక చోట ప్రారంభం అవ్వాలి. ఏదైనా వ్యాపించి అనేటువంటి మాట ఎప్పుడు వాడతాం మనం? ఒక చోట ప్రారంభమై ఆ తర్వాత విస్తరిస్తే అప్పుడు మనం వ్యాపించింది అని మాట్లాడతాం. ఏదేను వనంలో హవ్వ, ఆదాము, ఆ తర్వాత కయీను, ఇలా మనుషులందరి దగ్గరకు వాడు వ్యాపించాడు.
వారు భూమి యందంతటా వ్యాపించి, ప్రధానమైనటువంటి టార్గెట్ ఏంటి? వాడి టార్గెట్ ఏంటి? ఇక్కడ వ్రాయబడింది చూడండి, చక్కగా మనం ఆ మాటలను విశ్లేషించాలి. వాడి టార్గెట్ ఏంటో తెలుసా? పరిశుద్ధుల శిబిరము, ప్రియమైన పట్టణము, దేవుని ప్రియమైన పట్టణము ముట్టడి వేయాలి, వాటిని నాశనం చేయాలి. ఇశ్రాయేలీల కాలంలో పరిశుద్ధుల శిబిరం అనగానే దేవుని మందిరం. వారు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు దేవుని మందసం, వారు రాజ్యంగా స్థిరపడినప్పుడు సొలొమోను కాలంలో కట్టింపబడినటువంటి మందిరం. పరిశుద్ధుల శిబిరం అంటే దేవుని మందసము లేక దేవుని మందిరము. ప్రస్తుత కాలంలో దేహమే దేవుని ఆలయం. పరిశుద్ధుల శిబిరం. ప్రియమైన పట్టణము, ప్రియమైన పట్టణము అనగానే యెరూషలేము. ఇశ్రాయేలీయుల కాలంలో యెరూషలేము ప్రియమైన పట్టణము. ప్రస్తుత కాలానికి సంఘము. దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చుచున్నటువంటి మనుషుల యొక్క సమూహము. వాడి యొక్క టార్గెట్ ఎవరి మీద ఉంటుందో చూడండి. వాడి టార్గెట్ ఎవరి మీద ఉంటుందో చూడండి. వాడు ఎందుకు వ్యాపిస్తున్నాడు? ఎందుకు యుద్ధమునకు పోగు చేస్తున్నాడు? వారిని అందరినీ యుద్ధమునకు ఎందుకు పోగు చేస్తున్నాడు? ఆయా కాలాలలో మనుషులందరినీ నాశనం చేయడానికి ఎందుకు వాడు ప్రయత్నిస్తున్నాడు? వాడి టార్గెట్ ఒక్కటే. అనేక మంది మనుషులు నా వశమైపోతున్నప్పుడు కొందరు ఎందుకు తప్పింపబడాలి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు క్రీస్తు రాజ్యములో ఉన్నటువంటి వారిని గురించి మనం నేర్చుకున్నాం కదా. అందులో మనం ఉండాలి కదా. అందులో మనం ఇప్పుడు ఉన్నాం కదా. మీరు ఉన్నారో లేదో ఒకసారి పరీక్షించుకోండి. అందులో మనం ఉండాలి కదా. వీరెందుకు తప్పింపబడాలి? కొంతమంది ఎందుకు క్రీస్తు రాజ్యంలో ఉండాలి? మిగిలిన వారందరూ నా రాజ్యంలో ఉన్నప్పుడు, నా సమూహంగా ఉన్నప్పుడు, నా చేత మోసగింపబడినప్పుడు వారెందుకు మోసగింపబడకుండా మనోనేత్రములు తెరిచిన వారై దేవుని వాక్యమును చదువుతూ దాని ప్రకారం నడుచుకుంటూ ప్రాణాలకు తెగించి దేవుని కొరకు వారెందుకు బ్రతకాలి? వారు కూడా నా వశమును ఎందుకు పడలేదని వాడు కక్ష కట్టి వారిని నాశనం చేయటానికి వాడు పూనుకుంటున్నాడు. పరిశుద్ధుల శిబిరమును, దేవుని ప్రియమైన పట్టణమును ముట్టడి వేయటానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. అందుకే యుద్ధమునకు వాడి మనుషులను తయారు చేసుకుంటున్నాడు. అంటే వాడి యొక్క టార్గెట్ ఏంటంటే భూమి మీద దేవుని వాక్యం అనేది అసలు కనిపించకుండా, వినిపించకుండా చేయడమే వాడి టార్గెట్. అలా చేయడమే పరిశుద్ధుల శిబిరమును ముట్టడి వేయటం, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయటం. అంటే దేవుని కొరకు బ్రతుకుచున్న మనిషిని, దేవుని కొరకు బ్రతుకుచున్న మనుషుల సమూహమును వాడు అంతమొందింప చేయటానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? వాడి ప్రయత్నాలన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఇందు నిమిత్తమే వాడిని కూడా విడిచిపెట్టాడు. అయితే ఎందరైతే ఆయన కొరకు బ్రతుకుచున్నారో వారి యొక్క సహనమును, వారి యొక్క ఓర్పును దేవుడు చూడటానికే ఆయన ఎదురు చూస్తున్నాడు. దీర్ఘశాంతముతో ఆయన ఇంకనూ సహిస్తున్నాడు. ఒకానొక సమయంలో ఏం చేస్తాడు? ఆయన శిక్ష విధిస్తాడు. అపవాదికి, వాడిని వెంబడించిన దురాత్మల సమూహమునకు, అనగా సాతాను యొక్క సమూహమునకు, మరియు వాడి వశంలో పడిపోయినటువంటి మనుషులందరినీ కూడా ఆయన నాశనం చేస్తాడు, అగ్నితో దహించి వేస్తాడు. చక్కగా మీరు ఆలోచన చేయాలి. ఇది ఏదో ఒక కాలానికి మాత్రమే సంబంధించినటువంటి సంఘటన అనుకోకండి. చాలా బోధలు అలా చేసేసారు కనుక ఎందరో నా సహోదరులు, సోదరీమణులు తప్పుడు అభిప్రాయాల్లో, తప్పుడు బోధల్లో ఉండిపోయారు. అపవాదికి ఏ మనిషి మీద పక్షపాతం ఉండదు. అందరికీ ఒకే విధంగా వాడు మోసాన్ని పంచిపెడతాడు. ఆదాముకు ఒక విధంగా, మనకు ఒక విధంగా వాడు మోసాన్ని ఇవ్వడు. అందరికీ ఒకే విధంగా మోసం ఇస్తాడు. అంటే మోసాన్ని ఇవ్వటంలో కూడా, మోసగించటంలో కూడా వాడు సమానత్వాన్ని చూపిస్తాడు. ఎందుకంటే ఏ ఒక్కరూ కూడా అతీతులు కారు కదా. ప్రతి ఒక్కరికి వాడి నుండి మోసపు జ్వాలలు లేక మనలను దేవుని మార్గము నుండి తొలగించే ప్రయత్నాలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ విషయమై మనం చక్కగా దేవుని యొక్క జ్ఞానమును నేర్చుకోవాలి. ఆయా కాలాలలో ప్రతి మనిషిని ఈ విధంగానే వాడు నాశనం చేయటానికి పూనుకుంటాడు. కనుక వీడి చరిత్ర అంతటిని దేవుడు కొన్ని మాటలలో కన్సైజ్గా, క్లుప్తంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆలోచన చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాడి టార్గెట్ ఏంటంటే దేవుని యొక్క శిబిరము, పరిశుద్ధుల శిబిరము,
దేవుని యొక్క పట్టణం, పరిశుద్ధుల పట్టణం, దీనిని పాడు చేయాలి, ముట్టడి వేయాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడో చూడండి. దేవుడు ఏం చేశాడో ఆ మాటల్లో రాయబడింది చూడండి. చివరకు దేవుని దగ్గర నుండి శిక్ష ఏ విధంగా అమలైందో చూడండి. పరలోకములో నుండి, దేవుని దగ్గర నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. ఇది ఫైనల్గా జరుగుతుంది. అంటే ఎంతవరకు అయితే భూమి మీద నీతిమంతుల యొక్క ఓర్పు, సహనం దేవుడు చూడాలనుకుంటాడో అంతవరకు దేవుడు వారిని విడిచిపెడతాడు, అంతవరకు ఆ అగ్ని వచ్చి దహించదు. అయితే చివరి క్షణాలు, ఆ యొక్క సంకల్పం పూర్తయ్యేటువంటి ఆ క్షణాలు వచ్చేసరికి పరలోకములో నుండి శీఘ్రముగా అగ్ని దిగి వచ్చి, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆ అగ్ని సాతానును, వాడిని వెంబడించిన దురాత్మల సమూహమును, వాడిని వెంబడించినటువంటి మోసపరచబడిన మనుషులను దహించి వేస్తుంది. దహించి వేస్తుంది అంటే భూమి మీద ఉండకుండా చేస్తుంది. భూమి మీద వారి విషయంలో, అంటే ఎవరినైతే వీరు ముట్టడి వేయాలనుకున్నారో, ఎవరినైతే వీరు అడ్డగించాలనుకున్నారో వారి విషయంలో అక్కడ వారిని దేవుడు నిలుపుదల చేస్తాడు. అయితే వీరికి భయంకరమైన శిక్ష ఎదురు చూస్తుంది. ఆ మాటలు 10వ వచనంలో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం ఇప్పుడు చూడండి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. వారిని మోసపరిచిన అపవాది సాతాను, మనుషులను మోసగించినటువంటి అపవాది, వాడిని వెంబడించిన దురాత్మల సమూహము, అందులో అబద్ధ ప్రవక్త, క్రూర మృగం కూడా ఉన్నారు. వీరంతా కూడా వాడి జాబితా. సాతానును వెంబడించిన దురాత్మల సమూహం, వీరంతా ఎక్కడ పడవేయబడ్డారు? చివరికి మరలా శిక్షలోనికి వెళ్ళిపోయారు. ఈ శిక్ష ఎలాంటిది? నిత్య శిక్ష. నిత్యము రేయింబగళ్ళు బాధనందుతారు. నిత్య శిక్షలోనికి వారు వెళ్ళిపోతారు. ఇది అపవాది యొక్క ముగింపు. అపవాది, వాడిని వెంబడించిన దురాత్మల సమూహం యొక్క ముగింపు. ఇక వాడు విడిచిపెట్టబడడం అనేది ఉండదు. ఎందుకంటే వీడు ఈ విధంగా ఎప్పుడు అగ్నిగుండములో, మండుగుండములో, అగ్ని గంధకములు గల మండుగుండములో పడవేయబడతాడు. చివరి రోజు, చివరి క్షణాలు, యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడలో దేవుని కొరకు బ్రతికిన వారిని క్రీస్తు రాజ్యముగా దేవునికి అప్పగించేటువంటి ఆ క్షణాలలో, దేవుని కొరకు బ్రతకని వారినందరినీ తీర్పుకు దేవుడు పంపించే ఆ క్షణాలలో మొట్టమొదట శిక్షలోనికి వెళ్ళిపోయేది ఎవరో తెలుసా? అపవాది, వాడిని వెంబడించిన దురాత్మల సమూహం. కనుక ఈ విషయాన్ని దేవుడు మనకు ప్రస్తావించాడు, పొందుపరిచాడు. భవిష్యత్తును మనం తెలుసుకుంటామని దేవుడు మనకు రాయించాడు. ముందుగా యోహాను గారికి దేవుడు దర్శనంలో ఈ విషయాలను చూపించాడు. కనుక ఆదాము మొదలుకొని నేటి వరకు అపవాది యొక్క తంత్రములు ఏ విధంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి. అపవాది యొక్క ముగింపు ఎలా ఉండబోతున్నదో దేవుడు ముందుగా తెలియజేశాడు. కనుక దానిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? వాడి టార్గెట్ మనకు అర్థమైంది, మనమే వాడి టార్గెట్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? దేవునికి పరిశుద్ధమైన శిబిరముగా మనం ఉండాలి. దేవాలయంగా మనమే ఉండాలి. ఏదో ఒక కట్టడం కాదు, మనమే దేవునికి ఆలయంగా ఉండాలి. అలాగే సహోదరులతో సహవాసంలో మనం ఉన్నప్పుడు వారందరూ కూడా దేవునికి సేవ చేసేవారుగా, దేవుని కొరకు నిలువబడేవారుగా ఉండాలి. సాతాను చేత ఏమాత్రం ఆవహింపబడేవారుగా ఉండకూడదు. వాడు ముట్టడి వేసేటట్టుగా, ముట్టడి వేయటం అంటే ఒక రాజ్యాన్ని శత్రు రాజ్యం ముట్టడి వేస్తుంది కదా లోపరుచుకోవటానికి, అలా ముట్టడి వేయకుండా, వేయనివ్వకుండా ఎప్పుడూ జాగరూకతతో ఉండి దేవుని వాక్యమును వెలుగుగా ఏర్పరచుకొని క్రీస్తు ప్రభువులో ముందు కొనసాగుతూ క్రీస్తు రాజ్యంలో మనం ఉంటూ ప్రాణమైనా ఇస్తాను కానీ దేవుని విడిచిపెట్టను అనేటువంటి గొప్ప స్థిరమైనటువంటి భావంతో, ఆలోచనలతో, బ్రతుకుతో దేవునిలో ముందు కొనసాగాలి. అప్పుడు వాడు ఓడింపబడతాడు, మనము దేవుని పక్షాన గెలుస్తాం. దేవుని కృప వలన పరలోకానికి చేర్చుకోబడతాం. కనుక అపవాది యొక్క చరిత్ర ఈ విధంగా దేవుడు మనకు తెలియజేశాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంతో అపవాది యొక్క చరిత్ర ముగిసిపోయింది. ఇక అపవాది చేత మోసగింపబడిన వారు ఉన్నారు. వారు ఏం చేయబడతారో, మనుషులందరూ వాడి చేత మోసగింపబడ్డారు కదా, ఆదాము మొదలుకొని చివరి మనిషి వరకు ఎందరైతే, ఆ మనుషులలో ఎందరైతే అపవాది, వాడి యొక్క దురాత్మల సమూహము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వీరందరి చేత మోసగింపబడ్డారో వారందరి యొక్క చరిత్ర ఏంటి, వారందరి యొక్క భవిష్యత్తు ఏంటి,
వచ్చే తరగతిలో, వచ్చే వాక్య భాగంలో మనం నేర్చుకుందాం. అలాగే క్రీస్తుతో రాజ్యము చేసినటువంటి వారు కూడా ఉన్నారు కదా, నీతిమంతులు, పరిశుద్ధుల ఆత్మలు. వారి యొక్క భవిష్యత్తు ఏంటి, దానిని గురించి కూడా వచ్చే భాగాలలో మనం నేర్చుకుందాం. అంతవరకు చెప్పబడినటువంటి దేవుని వాక్యమును జాగ్రత్తగా మీరు అభ్యసిస్తూ, ఒకవేళ అర్థం కాకపోతే మరలా విని దేవుని జ్ఞానంలో స్థిరపడి, దేవుని యొక్క సంగతులను మీరు కేవలం వినుట మాత్రమే కాకుండా ఆ సంగతులలో ఉన్న జ్ఞానం ప్రకారం నడుచుకుంటూ మీ బ్రతుకులను దేవునికి అంకితం చేసుకొని దేవుని కొరకు బ్రతుకుతారని మీకు తెలియజేస్తూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. మీకేమైనా ఇంకనూ సందేహాలు ఉంటే కనుక ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వాక్య భాగంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వాక్య భాగాలలో ఏమైనా సందేహాలు ఇంకా మీకు ఉన్నట్టయితే కనుక, సందేహాలు మీకు ఎప్పుడు రావాలి, ఇప్పటి వరకు చెప్పిన భాగాలన్నింటినీ మీరు విన్న తర్వాత మీకు సందేహాలు రావాలి. అంతే తప్ప ఏదో ఈ భాగాన్ని విన్న తర్వాత మునుపు చెప్పబడినటువంటి వాక్య భాగాలలో సందేహాలు మీకు కలిగితే అవి మీరు ఇంకా వినకపోయి ఉండినట్లయితే మీకు సందేహాలు వచ్చినప్పుడు వాటిని అడగటం వలన ప్రయోజనం ఉండదు. ముందు వాటిని వినండి. మొదటి భాగం నుండి ఈ 8వ భాగం వరకు మీరు విన్న తర్వాత ఇంకనూ మీకు సందేహాలు ఉంటే కనుక వెంటనే మాకు తెలియచేయండి. వచ్చే భాగాలలో వాటికి మీకు సమాధానాలను ఇవ్వటానికి, మీ సందేహాలను నివృత్తి చేయటానికి అవకాశం దేవుని కృప వలన కలుగుతుంది. ప్రభు యొక్క క్షేమము, ఆయన కృప మనకు నిరంతరం తోడైండును గాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు మా కొరకు వ్రాయించినటువంటి మీ జ్ఞానము ఎంతో అద్భుతమైనది. నాయన, అపవాది యొక్క చరిత్రను సంక్షిప్తంగా, క్లుప్తంగా, ఎంతో వివరణాత్మకంగా, రూపకాలంకారాలతో మాకు వివరించుటకు మీరు వ్రాయించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన, ఆ మాటలను ఈ భూమి మీద ఎందరో కలిగి ఉన్నారు, కానీ ఆ మాటలలో ఉన్న సారాంశాన్ని గ్రహించలేకపోయారు. నాయన, మాకైతే మనోనేత్రములు తెరచి ఆ మాటలను తెరచిన హృదయంలో మాకు దయచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. నాయన, ఇంతటి భాగ్యమును పొందినటువంటి మేము మీ కొరకు బ్రతకకపోతే నిష్ప్రయోజకులం అయిపోతాం. నాయన, మేము దౌర్భాగ్యులం అయిపోతాం. అట్టి పరిస్థితులకు వెళ్లకుండా అపవాదితో యుద్ధం చేస్తూ, వాడి దురాత్మల సమూహముతో యుద్ధము చేస్తూ, క్రూర మృగముతో యుద్ధము చేస్తూ, అబద్ధ ప్రవక్తతో యుద్ధం చేస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చుచు ఈ పరిశుద్ధమైనటువంటి శిబిరమును మీకు మాత్రమే శిబిరముగా ఉంచగలుగుటకు, పరిశుద్ధమైన పట్టణమును దేవుని వాక్యము చేత కాపాడగలుగుటకు, తండ్రి ప్రాణాలు అర్పించైనా మీ కొరకు నిలువబడగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించి, మీ ఆదరణ నాయన, మీ యొక్క తోడ్పాటు మాకు దయచేసి ముందుకు నడిపించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ జీవితమును సంపూర్ణంగా మీకు అంకితం చేసుకునేటువంటి భాగ్యం మాకు కల్పించమని మరొక్కసారి మీ పాదముల దగ్గర ప్రాధేయపడుతూ ఈ ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతోనే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.